క్రిస్మస్ అపోహలు మరియు వాస్తవాలు. యేసు ప్రభువు డిసెంబర్ 25న పుట్టాడని చాలామంది నమ్మకం. అయితే యేసు ప్రభువు డిసెంబర్ 25న పుట్టలేదు. మొదటి రుజువు, యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండిరని లూకా వ్రాసెను. రాత్రిపూట వారు తమ మందను కాచుకొంటున్నారే గాని చలి కాచుకోవడం లేదు. వాస్తవానికి డిసెంబర్ నెలలో విపరీతమైన చలిగా ఉంది. మంచుతో కూడిన వర్షం కురవడం వలన బెత్లెహేములోని గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందలను కాయరు. రెండవ రుజువు, ఆ చలిలో జనసంఖ్యలో వ్రాయబడుటకు గర్భవతైన మరియతో నజరేతు నుండి 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి బెత్లెహేముకు వెళ్లడం యోసేపుకు అసాధ్యం. మూడవ రుజువు, రోమియులు పన్ను విధించుటకు తరచుగా జనసంఖ్యను తీసేవారు. నిజానికి ఏ రోమా చక్రవర్తి కూడా చలికాలంలో జనసంఖ్యను తీయాలనుకోడు. ఎందుకంటే చలి వలన అనేకులు జనసంఖ్యలో వ్రాయబడుటకు రాకపోవచ్చు. కాబట్టి చలికాలంలో జనసంఖ్య తీయడమనేది రోమా ప్రభుత్వానికి తన వ్రేలితో తన కంటిని పొడుచుకోవడంతో సమానం.